అలా అని నువ్వంటే ప్రేమ లేక కాదు, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ. కానీ ఈ పెళ్ళి, ఈ అదర్ రెస్పాన్సిబిలిటీస్ అంటేనే నా వల్ల కావట్లేదు హరి. The number you are trying to call is currently not reachable. Please try again later. యార్కర్ వేస్తే మిడ్ వికెట్ లెగాలి. శాషిలా ఉన్నాయి. మన శాషిని. ఇదేంటి ఓ స్త్రీ రేపురా అలాగా ఈ టైంలో ఒక్కలే నడుస్తున్నారు? అర్థం కాలేదా? అదే మంచిదిలేండి, అర్థమైతే మళ్ళీ నా చంప పగులుద్ది. నువ్వెప్పుడు ఇలానే ఉంటావా? ఇలానే అంటే పిల్ల బచ్చాలా? ఇదిగో, పిల్లల్ని అలా ఎక్కిరిస్తే కళ్ళు పోతాయి. మొత్తానికి పిల్ల బచ్చా అని ఒప్పుకున్నావు. అబ్బా, ఓయ్ శాషి, అయినా ఎందుకు ఇవాళ మార్నింగ్ నీ ఫ్రెండ్ని ఇరికిచ్చావు? అంటే లేకపోతే ఇంకెన్ని రోజులండి వాడు కన్ఫ్యూజన్లో ఉండి హరిని కన్ఫ్యూజన్లోంచి హోప్ అని టైం వేస్ట్ చేయడం. పాపం హరి మాత్రం ఎన్ని రోజులని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ని ఆపుతుంది చెప్పండి? పర్వాలే, ఏజ్లో పిల్ల బచ్చగాడివైనా మెచ్యూరిటీ బాగానే ఉంది. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. అందుకే బుక్ కవర్ కనిపించకుండా అట్టలు వేసినట్టు మనుషులు కూడా ఫేస్కి అన్ని రకాల ముసుగులు వేసుకొని తిరుగుతున్నారు. ఇదేంటి టాపిక్ సడన్గా మారిపోయింది? శాషి, ఇలా అడుగుతున్నానని తప్పగా అనుకోకు, టైం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అడుగు గౌతమ్. నువ్వు ఫీల్ అవ్వకూడదు. పర్లా అడుగు. నువ్వు కొట్టకూడదు మరి. ఇదిగో, ఈ పిల్ల బచ్చ వేషాలే ఆపి అడుగు. అంటే కొంచెం నీకు రెపిటేటివ్గా వచ్చి క్వశ్చనే. డివోర్స్ ఎందుకైందనే కదా? అంటే ఆల్మోస్ట్ అదే, కానీ ఎగ్జాక్ట్లీ అది కాదు. కొన్ని క్వశ్చన్స్కి ఎన్ని ఆన్సర్స్ ఇచ్చినా ఇంకో క్వశ్చన్ రేజ్ అవుతుందే కానీ కన్విన్సింగ్ ఆన్సర్ మాత్రం దొరకదు. అండర్స్టూడ్? యు కాంట్ గౌతమ్. ఒక్కసారి మోసపోతే కదా తెలిసేది మనిషి ఎన్ని ముసుగులు మారుస్తాడో అని. శాషి, శాషి, ముసుగు వేసుకుని బతికేవాడినే మనిషి అంటారు, లేకపోతే అందరూ ఆర్జీవిలాగా ఓ వింత జీవి అయిపోరు. అది కరెక్టేలే. సారీ, నీ పాస్ట్ అడిగి నేనేమైనా హర్ట్ చేస్తుంటే. ఇట్స్ ఓకే. అబ్బా, అవును గౌతమ్, నువ్వు కలిసిన ప్రతి అమ్మాయితో పులిహార కలుపుతావంటగా? అంటే నాతో ఎందుకు ఫ్లోట్ చేయట్లేదు? చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు ఎందుకా అని డౌట్ వచ్చింది. ఫ్లర్ట్ చేసే ఫేసెస్ వేరు ఉంటాయి శశి. లేని అందాన్ని ఉన్నట్టు నమ్మించాలి అలాంటి వాళ్ళకి. నీలా
న్యాచురల్గా అందంగా ఉండే వాళ్ళకి అక్కర్లేదు. బా ఇదిగో చూసావా, అందుకే ఫ్లర్ట్ చేయను. అయినా నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ట్రై చేయాలి, ఫ్లర్ట్ చేయాలి. మరి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు సైట్ కొడుతున్నావా? అవ్వా సైటా? నేనా? ఊరుకో. నువ్వు నాకు సైట్ కొడుతున్నావని మన సిరీస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. ఇదిగో నువ్వు కూడా వాళ్ళలాగే తప్పుగా అర్థం చేసుకున్నావు. నిన్ను చూస్తే నేను కోల్పోయిన నా ఫ్యామిలీని చూసినట్టు అనిపిస్తుంది, వాళ్ళతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే అలా చూస్తూ ఉండిపోతాను. అర్థం కాలేదు గౌతమ్. బాధ్యత ఉన్నోడే దేనైనా భరిస్తాడు, సహనం ఉన్నోడే ఎంతైనా తప్పిస్తాడు, తెలివి ఉన్నోడే తెగిస్తాడు, ఆవేశం ఉన్నోడే అనుభవిస్తాడు. మరి బాధగా ఉన్నోళ్ళు? ఇదిగో నాలా చందుగాడిలా పైకి పిచ్చోళ్ళలా నవ్వుతూ కనిపిస్తారు. జోక్. చూసారా, బాధగా ఉందని చెప్తే ఎక్కిరిస్తున్నారు, కానీ ఆ బాధ ఏంటని అడగట్లేదు. అరే సారీ, నేను క్యాజువల్గా అన్నా. చెప్పు, ఏంటి బాధ? ఎందుకు నేను ప్రతిదీ సీరియస్గా తీసుకోను అనుకుంటున్నారు? అసలు ఎందుకు నేను దేని గురించి పట్టించుకోను అనుకుంటున్నారు? అంటే నువ్వు బిహేవ్ చేసే పద్ధతి అలానే ఉంటుంది కదా, అంటే ఎలాగా? పిల్ల బచ్చేలాగా. ఇదిగో సారీ, చెప్పు. ఎందుకంటే నీకంటే ఎక్కువ బాధను చూశాను, నీకంటే ఎక్కువ ప్రేమను ప్రేమించాను, అందరికంటే ఎక్కువ నవ్వులు నవ్వాను, కానీ నానే వాళ్ళే లేకుండా మిగిలాను. అర్థం కాలేదు. 22 years మంచి జాబ్, లైఫ్లో సెటిల్ అయిపోయాననే కాన్ఫిడెన్స్, ఓన్ హౌస్ కొని, లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్నతో బాగా హ్యాపీగా ఉందాం అనుకున్నాను. అరే నా అంత లక్కీ పర్సన్ నీకు ఉండడ్రా అనుకునే లోపు తనని, నా పేరెంట్స్ని నా చేతులతో చంపుకున్న నాకు యాక్సిడెంట్లో. అక్కడే స్టక్ అయిపోయాను. ఆ ఫేజ్లోంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. రాత్రులు నిద్రలో ఇచ్చేవాడిని, బాత్రూంలో గంటలు షవర్లో కూర్చుని తల బాదుకునేవాడిని. దేనికి రా ఇదంతా చేసింది, ఎవరి కోసం రా ఇదంతా అనిపించింది. చందుగా నాకు సపోర్ట్గా ఉండి నన్ను బయటకు తీసుకొచ్చాడు, అంతే. ఇంకా ఆ మూమెంట్ నుంచి లైఫ్లో ఇంకేది సీరియస్గా తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. మనం ఈ భూమి మీద జస్ట్ కమ్మింగ్ టూరిస్టులు మాత్రమే. ఇక్కడ ఏం జరిగినా అంత కోఇన్సిడెన్షియల్. నువ్వు ఎన్ని ప్లాన్ చేసినా ఏం చేసినా డెస్టినీలో ఏది రాసుంటే అదే జరుగుతుంది. ఆల్ వీ కెన్ డూ ఇస్ ట్రై అవర్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, అంతే. నేను చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. మనిషి పైకి కనిపించేదంతా అబద్ధం, లోపల ఉన్నది మాత్రమే నిజం. ఆల్మోస్ట్. అవును, అసలు ఎవరితోనో మాట్లాడని మీరు నాతో ఎందుకు మాట్లాడారు? నాతో వాక్ ఎందుకు వచ్చారు తెలుసుకోవచ్చా? అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. నేను కూడా పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్తో లైఫ్ స్టార్ట్ చేశాను. ఐఎమ్ ద మోస్ట్ లక్కీ పర్సన్ అని అనుకున్నా, కానీ లేటర్ ఆన్ తెలిసింది ఐఎమ్ ద అన్లక్కీయెస్ట్ అని. అయిపోయిన దాని గురించి చెప్పి ఆ పర్సన్ని బ్యాడ్ చేయలేను, కానీ అమ్మాయిలకి ఏ విషయంలో రాంగ్ డిసిషన్ పడినా పెద్ద డిఫరెన్స్ ఏం పడకపోవచ్చు, కానీ మ్యారేజ్ విషయంలో మాత్రం రాంగ్ డిసిషన్ పడితే లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి, లేదా లైఫ్కి సరెండర్ అయిపోవాలి. అసలు ఈ రెండు కాకుండా పోతే సూసైడే చేసుకోవాలి. నేను నా లైఫ్లో బాగా ఆలోచించి పర్ఫెక్ట్ నేను తీసుకున్న డెసిషన్ నా లైఫ్ పార్ట్నర్, కానీ అదే లైఫ్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ అయ్యింది.
కానీ నువ్వు ఇచ్చిన షార్ట్ వాక్ అని నువ్వు ఇచ్చిన హ్యాండ్ లైఫ్ని రీస్టార్ట్ చేసిన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. హే, నాది చాలా లక్కీ అండ్ పెద్ద హెల్పింగ్ హ్యాండ్. అదే కాన్ఫిడెన్స్ రోజు కావాలంటే చెప్పండి, నా హ్యాండ్ ఫోటో తీసి ఇస్తా. రోజు మార్నింగ్ లేచి దండం పెట్టి స్టార్ట్ చేయండి. ఇదిగో అందుకే నేను పిల్లవచ్చా అనేది. ఈ నైట్ ప్లాన్స్ ఏంటి? నథింగ్ మచ్. హైదరాబాద్ చూసారా? ఎక్కడ డల్గా కూర్చోడమే సరిపోయింది. చూడాలి చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్. హే, హైదరాబాద్ అంటే ఇంకా జనాలు అవే అనుకుంటున్నారా? అస్సలు సిసలైన హైదరాబాద్ అంటే నైట్సే చూడాలి. నేను తీసుకెళ్తాను, మీరు వస్తున్నారు అంతే. నేనే విన్ను. నైట్ వేర్ గోయింగ్ అవుట్. మన ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. గెట్ రెడీ. కలిసాం, మన ఊహల తీరున నిలిచాం. కన్నుకి కన్ను చెబుతుంటే రా ఈ మనసుని చేరమంటూ. అది అవ్వలేదు మాట, చీకట్లో మర్చిపోయాం లోకమంతా. మాటల్లో గానం సాగిపోయింది, కళ్ళలో ప్రేమ రాసేస్తోంది. గిటాలను కళ్ళల్లో, నడకలోంచి ఆనందం లోపల పరచిన చిరునవ్వు జలపాతం. మన జీవితాల్లో కొత్త కొత్తలను. అది అవ్వలేదు మాట, చీకట్లో మర్చిపోయాం లోకమంతా. మాటల్లో గానం సాగిపోయింది, కళ్ళలో ప్రేమ రాసేస్తోంది. చప్పుడు వినిపిస్తుంటే ఎటు దిక ఆగిపోక మోయ. మన మనస్సుల్లో కలిసిపోయి అరుదైన కలగా నిలిచిపోవాలి. అవ్వలేదు మాట, చీకట్లో మర్చిపోయాం లోకమంతా. మాటల్లో గానం సాగిపోయింది, కళ్ళలో ప్రేమ రాసేస్తోంది. చప్పుడు వినిపిస్తుంటే ఎదుదిగా ఆగిపోక మోయ. మన మనస్సుల్లో కలిసిపోయి అరుదైన కలగా నిలిచిపోవా. అరే అవ్వలేదు మాట, చీకట్లో మర్చిపోయాం లోకమంతా. మాటల్లో గానం సాగిపోయింది, కళ్ళలో ప్రేమ రాసేస్తోంది. లైఫ్ లాంగ్ ఇలా ఉంటే బాగుంటుంది కదా. కానీ ఉండదుగా. నిజమే. ఓయ్, నేనేదో క్యాజువల్గా అన్నాను. నువ్వు క్యాజువల్గా అన్నా కూడా అదే ఫ్యాక్ట్. నేను యూఎస్ వెళ్ళిపోతున్నా ఇంకో 2 వీక్స్లో. వాట్? ఐఎమ్ ఫ్లయింగ్ టు యూఎస్ ఇన్ 2 వీక్స్.